అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అదే విధంగా ముందుకెళ్తే బెల్ మీద కూడా కొట్టండి, ఇంకా వీడియోస్ వస్తాయి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారు మీ భాగస్వాములైతే కనుక వారి యొక్క గుణగణాలు, వారి యొక్క అభిరుచులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సహజముగా ఈ సింహరాశి వారిని భాగస్వామిగా పొందటము అంటే మనము పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, లేక మనము చేసినటువంటి పూజా ఫలితములు అనుకోవచ్చు, లేక ఇతరత్ర మన యొక్క అదృష్టముగానే భావించాలనే చెప్పవచ్చు. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా వారి యొక్క భాగస్వామి యొక్క చేతిని మాత్రము వీరు వదిలిపెట్టారనే చెప్పవచ్చు. మనము 10% అంటే 10% మనము ప్రేమను కనుక చూపించినట్లయితే కనుక వారి నుండి మనము 100% ప్రేమను పొందగలుగుతామని కూడా చెప్పవచ్చు. అదే విధముగా ప్రేమని మించినటువంటి వ్యక్తిత్వంతోటి వీరు ఎదుగుతారు. అలాగే ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా వారికి సంబంధించినటువంటి అనగా కుటుంబ సభ్యులకి సంబంధించి ఎంతటికైనా త్యాగాన్ని చేయడానికి కూడా వీరు వెనకాడబోరనే చెప్పవచ్చు. వీరు తమ జీవిత భాగస్వామి యొక్క విషయంలో ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. అలాగే వీరు పడ్డ కష్టాన్ని భాగస్వామి గుర్తించి పదే దాని గురించి పొగుడుతూ ఉండాలి, లేకపోతే వీరికి మామూలుగా ఉండదనేటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే సహజముగా సింహరాశి వారు ఆ సింహం ఏ విధంగా అయితే ధైర్యము, ధైర్య సాహసాలు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధముగా వీరు కూడా అదే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఎంతటి కష్టాన్ని కూడా వీరు అతి సులువుగా ఆ కష్టాన్ని ఛేదించి సుఖావంతము వైపు ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. ఇక సహజముగా వీరు భాగస్వామి గురించి పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే వీరికి కొంత మనశ్శాంతి కూడా ఉండదనే చెప్పుకోవాలి. ప్రతి విషయమునందు కూడా మంచి మాటకారి, న్యాయతత్వపు లక్షణాలు కూడా ఉంటాయనే చెప్పాలి. అదేవిధముగా వారికి ఈ రాశి వారికి విశేషమైనటువంటి ప్రజాదరణ, విశేషమైనటువంటి ఫలితాలు కూడా వీరు ఆదర్శిస్తారు, అలాగే ఆకర్షిస్తారు. అందరినీ కూడా ఆదరించేటువంటి మనస్తత్వముగా కూడా ఉంటారు. వీరు ఎక్కడ ఉంటారో ఆ చుట్టుపక్కల వాతావరణం అంతయు కూడా ఉల్లాసవంతంగా, ఉత్సాహవంతంగా ఉంటుంది. వీరు ఎక్కడైతే ఉంటారో ఆ చుట్టుపక్కల వాతావరణం అంతయు కూడా మంచి ప్రశాంతమైన వాతావరణము, అలాగే ఉల్లాసముగా, ఉత్సాహముగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరికి నీరసము, నిరాశ అన్నవి ఎప్పటికీ కూడా వీరికి నచ్చని విషయములు. అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు తాత్కాలికముగా భయపడతారు, కానీ దాని నుంచి తొందరగానే బయటపడాలనేటువంటి ఒక మనస్తత్వముతోటి లేక ధైర్యముతోటి అనుకోవచ్చు. ఆ రెండిటి వల్ల వీరు ఆ సమస్యను అతి సామాన్యముగా, సులువుగా దాన్ని అధిగమించి వారు మంచి ఉన్నతమైనటువంటి విజయాలను ఘటిస్తారని చెప్పవచ్చు. అయితే వీరికి లోపల మాత్రము కొంత సహజముగా మనస్తత్వం పరముగా చూసుకుంటే కొంత చిన్న పిరికితనముగా కూడా ఉంటారని కూడా చెప్పవచ్చు. అంటే పైకి ఎంత గంభీరముగా కనిపించినా లోపల మాత్రము ఒక జాలి గుణము, అలాగే ఒక కొంచెము పిరికితనము కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చు. కానీ దాన్ని కూడా వీరు బయట పడనివ్వకుండా ఏ పని చేసినా కూడా తమకు తామే గొప్పవారము అనేటువంటి ఒక ధైర్యము కావచ్చు, ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచన కావచ్చు, ప్రతి పని యందు కూడా ఆ యొక్క మనోధైర్యం వలన వీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే తన కుటుంబం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి అనేటువంటి ఒక వైపు దిశగా ఎక్కువగా వీరు కష్టపడతారు. ఒకరి మీద ఒకరికి ఏదైనా అభిప్రాయ భేదం వచ్చిందంటే అది మార్చడం అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ సింహరాశి వారితోటి గొడవకి దిగినట్లయితే కనుక వారితోటి మనము ఎదుర్కొనలేమనే చెప్పవచ్చు. వారు ఒక పట్టాన ఆ సమస్యను వదిలిపెట్టరు. దాని యందు విజయాన్ని సాధించి ఏ విధంగా అయితే అవతల వారిని గెలుపొందాలి అనేటువంటి మార్గముపైనే ఎక్కువ దృష్టి పెడతారు. మొత్తం మీద ఈ యొక్క చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా సహజముగా సింహరాశి వారికి మంచి
ధైర్య సాహసములు, అలాగే కుటుంబముపై ప్రేమాభిప్రాయములు, మంచి ఉన్నతమైనటువంటి విలువలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది గమనించండి. అదే విధముగా ఈ యొక్క సింహరాశి వారు మీ భాగస్వాములైతే ఈ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. స్వస్తి.